అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ప్రియ గారు. అండ్ దేవి ప్రసాద్ గారిని మాట్లాడుతున్న గారు. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అతిథులకి, ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలండి. సినిమాలో కామెడీ అనేది రాయడం చాలా కష్టం అండి, తీయడం చాలా చాలా కష్టం, యాక్ట్ చేయడం ఇంకా చాలా చాలా కష్టం. ఎందుకంటే ప్రత్యేకంగా కామెడీ వరకు వచ్చేటప్పటికి ఈ మూడిట్లో ఏది సరిగా లేకపోయినా కూడా మిస్ఫైర్ అవుతుంది, నవ్వుల పాలైపోతుంది, హాస్యం అది పండదు. ఈ సినిమాలో అంటే ఈ మూడు బాగుంటే, రచన బాగుండి, దర్శకత్వం బాగుండి, నటన బాగుండి, వీటికి మంచి టెక్నీషియన్స్ తోడయి, ఇలాంటి అనిల్ శంకర్ గారు, రాజేష్ గారు లాంటి ప్రొడ్యూసర్లు దొరికితే ఇగో రిజల్ట్ సామాజవర్గం అలా ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ డేనే లైన్ చెప్పారు డైరెక్టర్ గారు. అప్పుడే వెంటనే ఈ సినిమా గ్యారంటీ హిట్ అనేది నమ్మకం వచ్చేసింది. తర్వాత ఫస్ట్ సీన్ పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అందులో నాకు డైలాగులు తక్కువ ఉన్నా కూడా సీన్ చదువుతున్నప్పుడు ప్రతి సీను కూడా ప్రతిరోజు ముందు వెళ్ళగానే సీన్ పేపర్ అడిగేవాళ్ళం. ఎందుకంటే అసలు డైలాగులు అదరగొట్టేశారు. ప్రతి సీన్లోనూ కామెడీ పంచ్ లేని సీనే ఉండదు సినిమాలో. బేసిక్గా నాకు కూడా కామెడీ అంటే చాలా ఇష్టం. దాంతో భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. అంటే కామెడీ ఒక్కదానికే ఉంటుందండి. రాసేటప్పుడు నవ్వుకుంటూ రాయొచ్చు, డైరెక్ట్ చేసేటప్పుడు నవ్వుకుంటూ డైరెక్ట్ చేయొచ్చు, యాక్ట్ చేసేటప్పుడు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు, ఎడిటింగ్లో ఎడిట్ చేస్తూ ఎడిటర్స్ నవ్వుకుంటారు, ఫైనల్గా మిక్సింగ్ అప్పుడు అందరూ నవ్వుకుంటారు, తర్వాత థియేటర్లో ప్రేక్షకులు నవ్వుతుంటే ప్రొడ్యూసర్లు నవ్వుకుంటారు. కాబట్టి హాస్యం అనేది తీయడం చాలా చాలా కష్టం అండి. దాన్ని మన రామ్ అబ్బరాజు గారు ప్రసాద్ గారు, ఆయన ఎడిటింగ్ సూపర్గా ఉంటుంది. కెమెరా రామిరెడ్డి గారు అదరగొట్టేశారు, మంచి విజువల్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ డే షూట్ చేసినప్పుడే నేను పక్కనున్న ఆర్టిస్టులు అందరితో చెప్పానండి, ఈయన చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు అని. 100% అండి. అలా మనకి ఎప్పుడైతే ఫస్ట్ డే షూటింగ్లో అనిపిస్తుందో అది 90% జరుగుతుందండి. ఎక్కడో ఒక 10% మిస్ అవుతుంది తప్పితే 90% జరుగుతుందండి. అలాగే ఈ రోజున ఈయన్ని డెఫినెట్గా చాలా పెద్ద డైరెక్టర్గా మనం చూడబోతున్నాము. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రైటర్స్ ఫస్ట్ సీన్స్ చదువుకునేటప్పుడు ప్రతిసారి అనుకునేవాళ్ళం ఈ రైటర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ చాలా పెద్ద రైటర్స్ అవుతారు అనేది అనుకున్నాము. కాకపోతే ఏంటంటే రైటర్స్ అందరూ డైరెక్షన్లోకి జంప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా రైటర్స్ నుంచి డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఓకే, అది కూడా మంచిదే, వాళ్ళ నుంచి కూడా మంచి సినిమాలు ఆశించవచ్చు. ఇక శ్రీ విష్ణు గారు, నాకు శ్రీ విష్ణు గారు అంటే చాలా ప్రత్యేకమైన ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే దర్శకుడుగా ఉన్న నేను ఫస్ట్ యాక్టర్గా నా కెరీర్ మొదలైంది ఆయనతోనే. నీది నాది ఒకే కథ సినిమాతోటి. అది ఆ జర్నీ ఇలా వెళ్ళిపోతుంది. ఆయన పొటెన్షియల్ ఏంటి అనేది నేను ఆ సినిమా అప్పుడే చూశాను. అన్ని రకాలు చేయగలిగినటువంటి ఒక సూపర్ యాక్టర్. ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. మన ఇంటి పక్కన అబ్బాయి, లేదంటే మన బంధువు, లేకపోతే మనకు తెలిసిన మన ఫ్రెండు ఇలాగే మాట్లాడతారు, ఇలాగే చేస్తారు అన్నట్లుంటుంది. అది ఆయనకి చాలా ఎసెట్. అందుకనే ఆయన అందరూ ఓన్ చేసుకుంటారండి. స్టూడెంట్సు, ఫ్యామిలీసు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఓన్ చేసుకునే ఒక పర్సనాలిటీ, ఒక స్టైల్ యాక్టింగ్ సెపరేట్. అంటే ఎవరితోనూ ఇంకొకలా ఇదిగో ఈయన ఇలా చేస్తాడు, ఆ హీరోలాగా చేస్తాడు, ఈ హీరోలా చేస్తాడు అని ఎవరితోనూ పోల్చడానికి వీలు లేని ఒక యాక్టర్ ఆయన. అలాగే ఈ సినిమాలో అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఆర్టిస్టులు అద్భుతంగా చేశారు అనే దానికంటే కూడా అద్భుతంగా చేయించారు డైరెక్టర్ గారు. హీరోయిన్ అసలు ఎంత అందంగా ఉందండి సినిమాలో. అసలు లడ్డూలా ఉంది అమ్మాయి. మంచి ఎక్స్ప్రెషన్స్. ఆ అమ్మాయి నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ దొరకదండి. ఇప్పుడప్పుడే చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతుంది. శ్రీ విష్ణు గారికి ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ రావడం అనేది నాకు చాలా 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 ఆనందాన్ని కలిగించింది. ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది. తర్వాత నరేష్ గారు అండి. నరేష్ గారు ఆయన చాలా సీనియర్ యాక్టర్,
మనం ఎన్నో సినిమాలు ఆయన చూసి మనం ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నామండి, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చిత్రం బళారు విచిత్రము కానివ్వండి, ఇంకా ఎన్నో సినిమాలు మనం ఆయన్ని చూసి నవ్వుకున్నాం. ఆయన ప్రతి సినిమాకి కొత్తగా కనిపిస్తున్నారండి. ఈ సినిమాతోటి ఆయన అన్ని చేసిన గొప్ప క్యారెక్టర్లు అన్నిటినీ వెనకబెట్టి ఈ క్యారెక్టర్ వచ్చేసి ముందు నిల్చుందండి. దానికి అసలు ఎక్కడ చూసిన థియేటర్లో సినిమా చూస్తే ప్రేక్షకులతోటి బయటకు వచ్చేటప్పుడు మాట్లాడుకుంటున్నారు సార్ మీ గురించి ఆడియన్స్, అబ్బా అంటే ఎంత ఎంజాయ్ చేశారు. మీ క్యారెక్టర్ని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది అలా గుర్తుండిపోతుంది అనమాట. మీరు ఎన్ని వందల క్యారెక్టర్స్ చేసినా కూడా వాటన్నిటిని వెనకబెట్టేసి ఇది ముందుకు వచ్చేసింది ఈ క్యారెక్టర్. మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్లు ఇంకా మీరు చాలా చేస్తారు. ఇది చాలా సంతోషం అండి. ఒక సినిమా మంచి హిట్ అయితే అందరి మొహాలు, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అందులో పనిచేసిన చిన్న టెక్నీషియన్స్, ఆర్టిస్టుల వరకు ఎంత కళకళలాడుతూ ఉంటారనేది ఇప్పుడు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి ఒక అద్భుతమైన విజయవంతమైన సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి నేను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రొడ్యూసర్స్ అనిల్ శంకర్ గారికి, రాజేష్ గారికి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. లేదండి, థ్యాంక్ యూ.